తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు ఎమ్మెల్సీ ఫారూక్లు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. క్యాంపు కార్యాలయంలో వారు టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్లో చేరారు. మాకు సార్థకం అవుతుంది. ఇంకోటి నా రిక్వెస్ట్ మీద పదవులు వస్తాయి, పెద్ద విషయం కాదు. ఇన్సిడెంట్స్ బై ఇన్సిడెంట్స్ వస్తాయి. ఇప్పుడు నేను తుమ్మల గారు మేము అంటున్నాం, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపిస్తే ఆ హవాలో మేము గెలిచి వచ్చి మేము స్థిరపడ్డాం, కష్టపడ్డాం కాబట్టి, పనిచేసినాం కాబట్టి స్థిరపడిపోయినాం. అట్లాగే ఇప్పుడు చాలా మందికి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు కార్పొరేటర్లు ఉండవచ్చు, సర్పంచ్లు ఉండవచ్చు, ఎంపీటీసీలు ఉండవచ్చు, ఎమ్మెల్యేలు ఉండవచ్చు, ఎంపీలు ఉండవచ్చు, రకరకాల స్థాయిలు ఉండొచ్చు. మనుషులకు పదవులు వస్తాయి, అది గొప్పతనం కాదు. వచ్చిన పదవిని ఎంత గొప్పగా మనం నిర్వహిస్తాం, ఎంత గొప్పగా దాని ఫలితాన్ని ప్రజలకు అందిస్తాం అనేది అల్టిమేట్గా మనకు మిగిలేదు.